కానీ ఎక్కడ గల వాళ్ళు కూడా ఆయన ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఇదివరకు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా అన్ని లొసుగులు ఉన్నాయి, చాలా మందికి రావట్లేదు. ఎక్కడికి పోయి అభ్యర్థన ఇయ్యాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ప్రతిసారి కూడా ఇది మంచి ప్రశ్న. మీరేమన్నారంటే శ్రీనివాస్ గారు, ఒకవేళ 15th ఆగస్టు తర్వాత ఎవరైనా అర్హుడైన రైతు నాకు రాలేదు అని అంటే అడిగితే తర్వాత అర్హుడు అనర్హుడు ఉండదు సార్. అదొక్కటే నా రిక్వెస్ట్ సార్. నా రిక్వెస్ట్ అంతా ఒకటే, పంట వేసే ప్రతి ఒక్క రైతు కూడా అర్హుడే. పంట వేసే ప్రతి ఒక్క రైతు కూడా అర్హుడే. నిలబెట్టగలిగేది రైతు మాత్రమే అని మాత్రం మనం కేసీఆర్ గారు గుర్తు చేసిన సంగతి మీ అందరికి తెలియజేస్తున్నా. ఇప్పుడు భగత్ గారికి ఒకటి సూచన మీ ద్వారా ఇచ్చేది, కౌలు కార్డు ఉంది సార్. కౌలు రైతుకి ఇవ్వాలండి. కౌలు రైతు కార్డు ఉంది. మీరు కౌలుకి కౌలు రైతుకి కౌలు రైతుకి ఇవ్వాలి. అదే కదా ఇవ్వరు. చట్టం ఉంది, ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ఉంది చట్టం. ఇప్పుడు నేను చెప్తున్నది అదే సార్. అవును సార్, కౌలు రైతుకి ఇవ్వాలి. అమలు చేయకపోతే రాజశేఖర రెడ్డి ఒక 10 ఎకరాలు ఉందండి, ఒక 10 ఎకరాలు ఉంది. మీకుంది 10 ఎకరాలు, మీరు పటేల్ షాప్ కదా తెలంగాణ. 10 ఎకరాలు రైతు సార్. నేను అరే రైతు కాదు పటేల్ గాని, మీకు 10 ఎకరాలు. ఒక్క నిమిషం, భగత్ నాలాంటి పేదోడో లేదా భగత్ లాంటి పేదోడో, పేదోడు కాదు నరసింహన్న కాదు, మా లాంటి వాళ్ళు కౌలుకు తీసుకున్నారు మీ దగ్గర. గవర్నమెంట్ రుణమాఫీ చేస్తుంది, అప్పు తీసుకున్నది మేము బ్యాంకులలో. ఇప్పుడు మాకు చేయాలి, మీకు కూడా చేయాలా సార్? మీకు ఒకటే నా పాయింట్ క్లియర్. మీకు లేదు 10 ఎకరాల రైతు, రైతులకు అప్పు లేదు. ఒక్క నిమిషం భగత్, ఇక్కడే క్లియర్. 10 ఎకరాల రైతు ఉన్నాడు. రైతు అంటే భూమి ఓనర్ ఆసాము ఉన్నాడు. ఆయన భూమి చూపించి అప్పు తెచ్చుకున్నాడు బ్యాంకులో. ఆయన అకౌంట్ ఆయన సెపరేట్, ఇంకేదో రూపంలో ఏదో మేనేజ్ చేసి తెచ్చుకోగలడు. అట్లాగే కౌలు చేసేది నేను కాబట్టి, లేకపోతే ఆ 10 ఎకరాలు ఇద్దరం కౌలు నేను భగత్ ఇద్దరం తీసుకొని కౌలు రైతులం కాబట్టి మా కౌలు రైతు కార్డు చూపించి మేము తెచ్చుకున్నాం. తెచ్చుకోరు, అవకాశం మనం ఏ వ్యవస్థలో ఉన్నాం? ఏ వ్యవస్థలో లేదు. ఖచ్చితంగా తెస్తారు. చూపిస్తే మీరు ఏం చేస్తారు? నేను చెప్తాను. ఇప్పుడు నేను ఒక సర్వే నెంబర్ మీద లోన్ తీసుకున్నాను సార్. అదే సర్వే నెంబర్ మీద లేదు. నాకు తెలిసి 25% లెక్కలు ఇవే ఉన్నాయి. కౌలు రైతులకు రూపాయి లేదు. కౌలు రైతులకు రూపాయి లేదు. చట్టం రూపాయి లేదు. ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఇక్కడ 65 లక్షల కుటుంబాలు రైతులు, ఇక్కడ 30,000 కుటుంబాలనే పదం వాడడంతో మీరు రాద్ధాంతం చేసే పని చేస్తున్నారు. ఆ కుటుంబంలో తండ్రికి ఉంది, కొడుకుంది, తండ్రికి ఉంది, భార్యకుంది. 2 లక్షలు కటాఫ్ ఏదైతే పెడుతున్నామో ఆ రైతుకి విడిదీసినప్పుడు నీకు 60 లక్షల మంది రైతులు అవుతారన్న. ఒక్క నిమిషం గమనించండి. అప్పుడు రైతులుగా 60 లక్షల మంది అవుతారు. 60 లక్షల ఖాతాలు వచ్చేస్తాయి. రేపు భగత్ గారు ఒక మాట అన్నాడు, మేము 11 లక్షల కుటుంబాలకు పరిమితం చేస్తలేము. రేపు ₹1,00,000 రుణం ఏకకాలంలో 11,40,000 3 విడతలు కలిపి అన్న. ఇప్పుడు ఒకటి చెప్పదలుచుకున్నాను మీకు. రేపటి రోజు ఇందులో భగత్ గారు కానీ ప్రజలు కానీ రైతులు కానీ మీ ప్రభుత్వం దాన్ని వివరిస్తున్నాం. రేపటి రోజు ₹1,00,000 రుణం తీసుకున్నటువంటి రైతుది ఏకకాలంలో వాళ్ళు రుణమాఫీ చేస్తున్నాము. వాళ్ళు 11,42,465 కుటుంబాలుగా ఉన్నవి. అందులో భర్త పేరు మీద భార్య పేరు మీద కలిసి 2 లక్షలు దాటకుండా ఉండాలనేది ఒకటి. దాంతో రేపు సుమారు 7,000 కోట్ల రూపాయలు రేపటి రోజు విడుదల చేస్తున్నాం. తదుపరి నెలాఖరికి 1,50,000 లోపు ఉన్నది రుణమాఫీ చేస్తాము. తదుపరి 2 లక్షలు మొత్తం నా 30,000 కోట్లు. ఇందులో రేషన్ కార్డుకు సంబంధించి అంశం ఏదైతే మేము అనుకున్నాము, కుటుంబం మీరు అందరూ అనుకున్నామో, రేషన్ కార్డు లేని వాళ్ళు 5 లక్షల మంది వెళ్ళిర్రు. పాసు పుస్తకం ఉండి భూమి ఉండి బ్యాంకులో రుణం తీసుకున్న వారికి రేషన్ కార్డు లేకపోతే వారికి కూడా మార్గదర్శకాలు జిల్లా కలెక్టర్ గారికి పంపించినము. వారికి కూడా రుణమాఫీ చేయాల్సిందని చెప్పినాము. వారికి కూడా రుణమాఫీ చేస్తున్నాము. అందుకే మేము చెప్పిన మాట కట్టుబడి ఉంటాము. దయచేసి రైతులను గందరగోళపరచకండి. శ్రీనివాస్ గారిని క్లారిటీ ఇస్తాను సార్, వెంకటకృష్ణ గారిని క్లారిటీ ఇస్తాను సార్. అన్న, తమ్ముడు, తండ్రి